హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు తారా ట్రావెల్ టాకీస్. ఇవాళ మీకు ఇంకొక చారిత్రక ఆలయాన్ని చూపించబోతున్నాము. అలాగే ముందు వీడియోస్లో చెప్పినట్లు మన ఇంటి నుండే స్వామికి నైవేద్యాన్ని వండి నివేదించడానికి వెళదాం. ఈ నైవేద్యం పూర్తి తయారీ విధానం తెలుసుకోవాలంటే మేము తర్వాత రిలీజ్ చేయబోయే వీడియోలో చూడండి. జగమంతా నీవే కదరా జంగమా, జనమందరూ పూజించే శివలింగమా, అర్థమవని ఆది భిక్షు అవతారమా, ఆచరించి తెలిపే జీవిత సారమా. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది కదా మేము ఎక్కడికి వచ్చాము. ఆ ముక్కంటి మహాశివుని ఆలయానికి వచ్చాము. ఇది ఎక్కడ ఉంది, ఎలా చేరుకోవచ్చు, మరియు ఈ ఆలయం యొక్క విశిష్టత తెలుసుకునే ముందు కొత్తగా మా ఛానల్కి ఎవరైనా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో చివరి దాకా చూడండి. ఎందుకంటే మేము చివర్లో ఈ ప్రసాదాన్ని ఏం చేయబోతున్నామో మీకు తెలుస్తుంది. పదండి గుడికి వెళ్దాం. రాజులు, రాజ్యాలు కాలంతో పాటు కనుమరుగైన దైవం పట్ల వారి భక్తికి చిహ్నంగా వారిచే నిర్మించబడిన ఆలయాలు వందల ఏళ్లుగా వాటి ఉనికిని నిలుపుకుంటూ గతానికి వర్తమానానికి మధ్య ఘనమైన వారధులుగా నిలుస్తూ ఉన్నాయి. అలా పశ్చిమ గంగా మరియు చోళ రాజవంశం యొక్క రాజులు మన నేల మీద చెరగని ముద్ర వేశారు. ఆ కోవలోకి చెందిందే 1300 ఏళ్ల ఘనమైన చరిత్ర కలిగి ఉన్న బేగూరులోని శ్రీ పంచలింగ నాగేశ్వర ఆలయం. ఇక్కడి ప్రత్యేకత ఏంటంటే ఆ ముక్కంటి మనకు 5 శివలింగాలుగా దర్శనమివ్వడం. పశ్చిమ గంగా మరియు చోళ రాజవంశం యొక్క శక్తివంతమైన పాలకులు కేవలం రాజులు మాత్రమే కాదు, ప్రతి రాయి మరియు శిల్పంలో దైవత్వాన్ని చూసిన దార్శనికులు. వారు దేవాలయాలను కేవలం ప్రార్థనా స్థలాలుగా కాకుండా దైవానికి ద్వారాలుగా, వారి శక్తికి చిహ్నాలుగా మరియు జ్ఞానం, కళ మరియు సంస్కృతి యొక్క నిక్షేపాలుగా నిర్మించారు. మన నేల మీద చెరగని ముద్ర వేశారు. మన పూర్వీకులు ఎన్నో అవరోధాలు ఎదుర్కొని మనకు, మన బిడ్డలకి ఇచ్చిన ఆస్తి మన దేవాలయాలు. ఇలాంటి సంపదని కాపాడుకుంటూ దానిని ఇంకొంతమందికి చేరవేయడం మన బాధ్యత. ఈ గుడికి చేరుకోవాలంటే బొమ్మనహల్లి జంక్షన్ దగ్గర ఇలా బేగూర్ రోడ్ మీదుగా వెళ్ళాలి. ఇది బెంగళూరులో ఎటు నుంచి అయినా 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. మహా అయితే ఓ గంట ప్రయాణం అనుకోండి. ఎలక్ట్రానిక్ సిటీకి అయితే 10 కిలోమీటర్ల లోపు ఉంటుంది. మెజెస్టిక్ నుండి BMTC బస్సెస్ కూడా అందుబాటులో ఉంటాయి. యాదృచ్ఛికంగా ఆ మహాశివుని మరియు అమ్మవార్ల దర్శనం ఇలా మాకు దారిలోనే కలిగింది. అలా లోపలికి వెళ్ళగా మీకు ఇలా బేగూర్ పోలీస్ స్టేషన్ కనిపిస్తుంది కుడివైపున. అలానే స్ట్రైట్గా వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మీకు గూగుల్ మ్యాప్స్ యాక్చువల్గా రైట్ టర్న్ తీసుకోమని చెప్తుంది. మేము అలానే వెళ్ళాం, కానీ అది టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి తీసుకెళ్తుంది. సో మీరైతే అలా వెళ్ళకండి. మీ ఓన్ వెహికల్లో వస్తున్నట్లయితే ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఒక హోర్డింగ్ కనిపిస్తుంది కదా, సో లెఫ్ట్లోనే స్ట్రైట్గా కంటిన్యూ అవ్వండి. దెన్ మీకు రైట్ సైడ్ ఒక టెంపుల్ ఆర్చ్ కనిపిస్తుంది. పక్కనే బేగూర్ లేక్ కూడా ఉంటుంది.
అదే మనం చేరుకోవాల్సిన గమ్యం. మేము గుడికి చేరే సమయంలోపే మా తార నిద్రపోతూ ఉండడంతో మా ఆయన ముందుగానే వెళ్ళి అన్నీ క్యాప్చర్ చేశారు. తర్వాత తార లేచాక నైవేద్యం తీసుకుని దర్శనానికి బయలుదేరాము. గుడి లోపలికి వెళ్ళగానే ఎంతో ప్రశాంతమైన వాతావరణం ఉంది. భక్తి, చరిత్ర, ప్రశాంతత ఈ మూడింటిని అందంగా మిళితం చేసి 100 ఏళ్లుగా మన ముందే సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది ఈ ఆలయం. దర్శించడానికి వచ్చిన వారిని మంత్రముగ్ధులని చేయక తప్పదు. ఇక్కడ సూర్యనారాయణ స్వామి పడమర దిక్కుగా ఉండడం ప్రత్యేకత. ఈ దృశ్యం చూడడానికి ఎంత కన్నుల పండుగగా ఉందో మాటల్లో అయితే చెప్పలేను. గుడి నిర్మాణాలు అద్భుతం. వీటిని చూస్తుంటే భవిష్యత్తు తరాల కోసం వాటిని సంరక్షించడం మన బాధ్యతే అని మనకు గుర్తు చేస్తున్నాయి అనిపించింది. ఎంతమంది చెరిపేయాలని చూసినా చెరగని జ్ఞాపకాలుగా ఇలా కొన్ని శాసనాలు మన ముందే ఉన్నాయి. ప్రసాదాన్ని ఇక్కడికి వచ్చిన భక్తులకి మా తారా చేతుల మీదుగా ఇచ్చేశాము. పంచడంలో ఉన్న తృప్తి పెరుగుతూనే ఉంది తన చిన్ని మనసులో. ఇక మన తారా ట్రావెల్ టాకీస్ శ్రీకారం చుట్టిన కార్యానికి ప్రసాదంతో పాటు కొంత డబ్బుని మరియు పళ్ళని 3 బ్యాగ్స్లో పెడదాం. మేము మొదటగా సూర్యనారాయణ స్వామి వారి ప్రసాదాన్ని ఎవరికి చేరవాలని రాసిందో వాళ్ళకి చేరవేశాము. రెండవసారి ఏకంగా ఆ ఏడుకొండలవాడు పద్మావతి అమ్మవార్ల ప్రసాదాన్ని చేరవేశాము. 3వ ఆదివారము ఆ ముక్కంటి మహాశివుని ప్రసాదాన్ని ఎవరికి చేరాలని రాసి ఉందో చూద్దాము. అది వారి జీవితాల్లో ఏదో విధంగా ఒక మంచి మార్పు తీసుకురావాలని మనసారా కోరుకుంటున్నాము. జరుగుతుందని నమ్ముతున్నాము. ఓం నమః శివాయ. ఆ పరమశివుని తల మీద ఉన్న చంద్రుడు ఇలా ఇక్కడ గోపురం మీద కనిపించడం చాలా చాలా అద్భుతంగా అనిపించింది. సంతోషంగా ఉంది మాకు.
ఇలాంటి చారిత్రక ఆలయాన్ని మీకు పరిచయం చేయడం, అలాగే మేము సంకల్పించిన కార్యం కూడా విస్తరించడం మాకు చాలా తృప్తినిస్తోంది. పదండి, ఇవి ఎవరికి చేరుతున్నాయో చూద్దాం. సాయం చేతులతో మాత్రమే కాకుండా మనసారా పలికే మాటలతో కూడా చేయొచ్చని మా బంగారు తల్లికి తెలియడం మాకు ఆశ్చర్యం కలిగించింది. మేము నడుస్తున్న దారి సరైనదే అని అనిపించింది. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతదాకా మీ వాళ్ళందరికీ మన తారా ట్రావెల్ టాకీస్ గురించి చెవిన వేయండి. సబ్స్క్రైబ్ బటన్ నొక్కించడం మాత్రం మర్చిపోకండి.